ఈ వీడియో వచ్చేసి గులాబీ మొక్క గురించి అండి. గులాబీ పువ్వులు ఎక్కువగా పూయాలి. పూసిన పువ్వులు కూడా మంచి రంగులో చక్కగా పూయాలి. సగం సగం పూలు పూయడము, లేకపోతే మొగ్గలు మాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి కదా! అలా జరగకుండా ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఈరోజు నేను చూపిస్తున్న ఫర్టిలైజరు, అదేవిధంగా నేను చెప్పిన జాగ్రత్తలు కూడా ఫాలో అవ్వండి. మంచిగా చెట్టు నిండా పువ్వులు పూస్తాయి. ఆకులు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి అనేసి ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకొచ్చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గులాబీలు వచ్చేసి నాటు గులాబీలు అండి. ఇది వచ్చేసి 7 డేస్ రోజ్ అంటారు. దీని పేరు ఎందుకు ఆ పేరు పెట్టారో నాకు కూడా తెలీదు, కానీ మొక్క పేరు వచ్చేసి 7 డేస్ రోజ్ అంటారు. ఇది చాలా చక్కగా పూస్తుందండి. కొమ్మలు మనం ఎక్కువగా కొమ్మలు కత్తిరిస్తూ ఉండాలి. అదేవిధంగా కొమ్మలు వస్తూ ఉంటాయి, పువ్వులు కూడా పూస్తూ ఉంటాయి. కానీ నేను ఈ మొక్కలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే గుత్తులుగా అయితే పూయవండి. ఒక్క కొమ్మకి ఒక మొగ్గే వస్తూ ఉంటుంది. మామూలుగా మన దగ్గర పన్నీర్ రోజ్ కానీ కాశ్మీర్ రోజ్ కానీ అవి ఎట్లా ఉంటాయంటే ఒక్క కొమ్మకి ఎక్కువగా మొగ్గలు వస్తాయి. కానీ ఇదైతే ఒక్క కొమ్మకి ఒక పువ్వే పూస్తుంది. కానీ చాలా చక్కగా పూస్తుందండి. మనం ఎక్కువ కొమ్మలు కట్ చేసే కొంది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఆకులు కూడా ఇంత ఆరోగ్యంగా ఉండడానికి నేనైతే వేప నూనె స్ప్రే చేస్తూ ఉంటానండి. వేప నూనె అంటే వేపాకులను తీసుకొచ్చి వాటిని మిక్సీ పట్టి అది కూడా స్ప్రే చేస్తూ ఉంటాను. మరియు బేకింగ్ సోడా కూడా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇలా ఉండడం వల్ల ఆకుల మీద కానీ ఒక్క మచ్చ కూడా లేదు. అదేవిధంగా కాలినట్లు కూడా లేవు ఆకులు. ఈ మధ్య గులాబీ మొక్క గురించి చాలా కామెంట్స్ వస్తున్నాయండి. గులాబీ మొక్కకి పూలు రావట్లేదు, మొగ్గలు కూడా వాడిపోతున్నాయి, మాడిపోతున్నాయి అనేసి. కంపల్సరిగా ఒక్కసారి అయితే బేకింగ్ సోడాని 1 లీటర్ వాటర్లో 1 టీ స్పూన్ వేసి స్ప్రే చేసి చూడండి. పెస్ట్ ఏమన్నా కంట్రోల్ అవుతుంది. లేకపోతే మట్టిలో ఏమన్నా pH లెవెల్స్ ఉన్నా కూడా బ్యాలెన్స్ అయిపోతాయి. కాబట్టి కంపల్సరిగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. నా గులాబీ మొక్కలు అయితే కొమ్మకి పువ్వులు పూస్తాయండి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది నాటు గులాబీ కాబట్టి కొమ్మలతో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మన దగ్గర ఉన్న గులాబీ మొక్కనే ఒక ప్రూనింగ్ చేసి కొమ్మని ఒక కుండీలో వేసామంటే చక్కగా బ్రతుకుతుంది. అది కూడా ఈ వాతావరణంలో. ఇంకొచ్చేయండి ఫర్టిలైజర్ ఏదో చూసేద్దాము. ఇది చాలా మంచి ఫర్టిలైజరు. పువ్వులు ఎక్కువగా పోయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఆలుగడ్డ అండి. పొటాటో ఫ్రెష్ పొటాటోనే తీసుకోవాలని లేదు. ఇలా వాడిపోయింది కానీ లేకపోతే చాలామంది ఫ్రిడ్జ్లలో పెట్టేసి ఇలా మొలకలు వచ్చిన తర్వాత పడేస్తూ ఉంటారు కదా. ఇక నుంచి అలా పడేయకండి. దీన్ని మన పూల మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీనిలో వచ్చేసి పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ మొక్కలకి ఇవ్వడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయి, మరియు చెట్టు నిండా మొగ్గలు వస్తాయి. వీటిని ఎండపెట్టి వాడుకోవచ్చు, ఫర్మెంట్ చేసి వాడుకోవచ్చు, డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు అనమాట. మీకు ఏది వీలైతే అది ఇవ్వడానికైతే ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను. అంటే అప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్ చేసి వెంటనే ఇచ్చేయచ్చు. మీకు టైం ఉందంటే మాత్రం ఈ పొటాటోని, నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ని రెండింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కల్ని 3 రోజుల వరకు నీళ్ళలో నానబెట్టి 3 రోజుల తర్వాత ఆ నీటిని 1 వంతుకి 6 వంతులు నీళ్లు కలిపి మొక్కలకైతే ఇచ్చేయండి. మీరు పౌడర్ రూపంలో కానీ పెట్టుకున్నారంటే మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని పౌడర్ చేసుకుంటే సంవత్సరం పాటు మనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు వారానికి ఒకసారి ఇలా కుండీలలో పౌడర్లా కూడా ఇచ్చేసుకోవచ్చు. టైం కూడా సేవ్ అవుతుంది. ఇది వచ్చేసి బీట్రూట్ అండి. బీట్రూట్ కూడా బాగా పాడైపోయింది తీసుకోండి. మరి నీరు కారేంత పాడైపోయేది కాదండి. ఇలా వాడిపోయినాయి మార్కెట్లలో చాలా వరకు దొరుకుతాయండి. మనం డబ్బులు పెట్టి కూడా కొనబని లేదు. అంటే ఇట్లా పాడైపోయినాయి వాళ్ళు పక్కకు పెడతారు కదా, మనం అడిగితే ఇచ్చేస్తారు. ఇలా మొలకలు వచ్చిన ఆలుగడ్డలు కానీ లేకపోతే బీట్రూట్ కానీ ఇచ్చేస్తారు. ఇలా తీసుకొచ్చుకొని మొక్కలకి చాలా చక్కగా వాడుకోవచ్చు అండి. చాలా మంచి ఫర్టిలైజరు. బీట్రూట్ ఇవ్వడం వల్ల ఏంటంటే మొక్కలకి మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. మెగ్నీషియం వల్ల కలర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఆ పువ్వులకున్న కలరు. కాబట్టి కంపల్సరిగా వారానికి ఒక్కసారి అయితే ఈ రెండు కలిపి మిక్సీ పట్టి మొక్కలకైతే ఇవ్వండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడైతే ఈ రెండింటిని తీసుకున్నానండి. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. మీకు ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ కూడా చాలా తొందరగా అయిపోతుంది, చాలా తొందరగా గ్రైండ్ అయిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారంటే మనం పేస్ట్ కూడా ఎటువంటి చిన్న చిన్న ముక్కలు లేకుండా మొత్తం మెత్తగా పేస్ట్ అయిపోతుంది. అదేవిధంగా ఎండ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం ఎండ పెట్టుకోవచ్చండి. ఇంత చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండ పెట్టినా సరే ఒక 4-5 రోజుల్లో ఎండిపోతుంది. ఎండిపోయిన తర్వాత వాటిని పౌడర్ చేసుకొని మన డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడైతే ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను కదా, ఈ రెండింటిని ఈక్వల్గా తీసుకున్నానండి. సమానంగా బీట్రూట్ ఎన్ని ముక్కలు తీసుకున్నాను, ఆలుగడ్డ కూడా అంతే ముక్కలు తీసుకున్నాను. రెండింటిని తొక్క అయితే తీయలేదు, తొక్కతో సహా తీసుకున్నాను. మళ్ళీ బెస్ట్ టిప్ చెప్పాలంటే అండి, బీట్రూట్ ఫ్రై కానీ లేకపోతే ఆలుగడ్డ ఫ్రై కానీ చేసుకునేటప్పుడు మనం తొక్క తీస్తాం కదా, ఎలాగా ఆ తొక్కలను కూడా వాడుకోవచ్చు అండి. బీట్రూట్ వేయాలనే కాదు, బీట్రూట్ ఆలుగడ్డ రెండు వేయాలనే కాదండి, వాటి తొక్కలు కూడా వేయొచ్చు అనమాట.
ఫ్రై చేసుకున్నప్పుడు ఎట్లా ఇంట్లో ఉంటాయి కదా, వాటిని కూడా వాడుకోవచ్చు. వీటినైతే నేను మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. మిక్సీ కూడా చాలా మెత్తగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ లేకుండా అయితే మిక్సీ పట్టకండి, తొందరగా అసలు గ్రైండే కాదు. ఒక టీ గ్లాస్ మందం వాటర్ యాడ్ చేసుకున్నారంటే మెత్తటి పేస్ట్ లాగా అయిపోతుంది. ఇలా మెత్తటి పేస్ట్ అయిందంటే మనము వడకట్టుకునే అవకాశం ఉండదు. లేకపోతే చిన్న చిన్న ముక్కలు అట్లా ఉన్నాయనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ని వడకట్టుకొని ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదా, ఆ ముక్కలన్నీ ఆ కుండీలలో ఉండటం వల్ల పురుగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మట్టికి కూడా ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి, వాటర్ యాడ్ చేసుకొని. వాటర్ లేకుండా అయితే గ్రైండ్ చేయొద్దు. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి కంప్లీట్గా సాయంత్రం పూట ఇవ్వడానికి ట్రై చేయండి. అది కూడా వర్షం లేనప్పుడు ఇవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, వర్షం లేదు అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఈ ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. నేను వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. వాటర్ అయితే కంపల్సరీగా యాడ్ చేసుకున్నాను. ఒక టీ గ్లాస్ మందం వాటర్ యాడ్ చేసుకుని, ఎక్కడ చిన్న చిన్న గడ్డలు కూడా ఎక్కడా లేదండి, మొత్తం అయితే చాలా మెత్తగా గ్రైండ్ అయ్యే విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది వర్షం లేనప్పుడు మాత్రమే ఈ ఫర్టిలైజర్ ఇవ్వండి. వర్షం ఉన్నప్పుడు వర్షాలు పడట్లేదు అనుకుంటే మాత్రం కొంచెం పౌడర్ రూపంలో పౌడర్ ఫర్టిలైజర్స్ కూడా మీ దగ్గర ఉంచి పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఇంకొచ్చేది వర్షాకాలం, చలికాలము కాబట్టి ఎప్పుడు మనం వాటర్ ఇస్తూ ఉండలేం కదా. ఒక్కసారిగా పౌడర్ ఫర్టిలైజర్స్ కూడా చేసి పెట్టుకున్నారంటే మాత్రం ఇలా లిక్విడ్ రూపంలో ఇవ్వలేనప్పుడు అవైతే ఇచ్చుకోవచ్చు. కాబట్టి నేను ఒక వీడియోలో చూపిస్తానండి ఎలాంటి పౌడర్ రూపంలో చేసి పెట్టుకోవాలనేసి. దీన్ని మొత్తాన్ని నేను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను. వాటర్ క్వాంటిటీ అయితే ఇది మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటే మాత్రం ఈ కప్పు ఫర్టిలైజర్ సరిపోతుందండి. 1-2 మొక్కలకైతే మీరు ఒక పావు ఆలుగడ్డ పీసు అండ్ ఒక పావు వచ్చేసి అంటే ఒక పావు వంతు మాత్రమే సరిపోతుంది. ఎక్కువైతే వేయకండి. చిన్న కుండీలలో 1-2 మొక్కలు పెంచుకునే వాళ్ళు, ఓన్లీ గులాబీలు పెంచుకునే వాళ్ళకి అయితే చూపిస్తున్నానండి క్వాంటిటీ. 1 లీటర్ వాటర్కి 1 టీ స్పూన్ మాత్రమే సరిపోతుంది. ఎక్కువైతే వేయకండి. ఒక లీటర్ వాటర్కి 1 టీ స్పూన్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇంకా మీకు వీలైతే మాత్రం ఇలా మిక్స్ చేసి ఉదయం పూట మిక్స్ చేసి ఇలా వదిలేసారంటే, మనం ఇట్లా ఫర్టిలైజర్స్ అనేది సాయంత్రం పూట ఇస్తుంటాం కదా, సాయంత్రానికి మొత్తం మనం ఇచ్చిన ఫర్టిలైజర్ వాటర్ మొత్తం కలిసిపోతుంది. ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఫర్మెంట్ ఒక 4-5 గంటలన్నా ఫర్మెంట్ అయిపోతుంది కదా. కాబట్టి ఈ 1 లీటర్ వాటర్ కూడా చిన్న కుండీలలో మొక్కలు ఉంటే మాత్రం 2 కుండీలకి సరిపోతుందండి ఫర్టిలైజర్. ఎక్కువ కూడా పోసేయకండి నీళ్ళు. మొత్తము పైపులు పెట్టేసి బకెట్లు అట్లా కూడా పోసేయకండి. మనం క్వాంటిటీగా ప్రతిరోజు మనం ఎంత పోస్తామో అంతే క్వాంటిటీగా పోయాలి. ఒక హాఫ్ మగ్గు సరిపోతుందండి. ఒక హాఫ్ లీటర్ అయితే ఒక కుండీకి సరిపోతుంది. ఈ మిగిలిన ఫర్టిలైజర్ మొత్తం నేను బకెట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఒక 6 లీటర్స్ వాటర్లో అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. మన దగ్గర ఎలాగో మొక్కలు ఎక్కువ ఉంటాయి కదా, ఆ మొక్కలన్నిటికీ సరిపడా 1-2 మొక్కలకైతే నేను మగ్గులో చూపించాను. ఆ టిప్ కూడా ఫాలో అవ్వండి. ఇది మొత్తం బకెట్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మనం క్వాంటిటీ కంటే కూడా ముఖ్యంగా ఏంటంటే, ఒకసారి ఫర్టిలైజర్ అంతా మిక్స్ చేసిన తర్వాత ఇలా వాటర్ పట్టుకొని చూస్తే మనకి తెలిసిపోతుంది. అంటే మరీ చిక్కగా ఉంటే మాత్రం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఒక మగ్గు వాటరు, పల్చగా ఉంటే మాత్రం సరిపోతుందండి. మరీ చిక్కగా కూడా అస్సలు ఇవ్వకూడదు ఏ ఫర్టిలైజర్ అయినా సరే. ఇంకా తీసుకెళ్ళి అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందామండి. ఇవి నేలలో ఉన్న మొక్కలకైనా ఇవ్వచ్చు, లేకపోతే కుండీలలో ఉన్న మొక్కలకైనా ఇవ్వచ్చు. వచ్చేసి అన్ని రకాల పూల మొక్కలకి ఇవ్వచ్చండి. నేను నా దగ్గర ఉన్న అన్ని రకాల పూల మొక్కలకైతే ఇచ్చేసుకుంటున్నాను. పువ్వులు పూసే ప్రతి ఒక్క మొక్కకి ఈ ఫర్టిలైజర్ చాలా అవసరం అనమాట. ఇది కుండీలో ఉన్న గులాబీ మొక్క, ఇది కూడా మొగ్గలు స్టార్ట్ అయిపోయింది. ఈ సమయంలో అయితే ఇంకా ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే మొగ్గలు హెల్దీగా రావడానికి, మాడిపోకుండా ఉండడానికి అయితే కంపల్సరీగా ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండాలి. నేను లాస్ట్ వీక్ వచ్చేసి కాల్షియం ఫర్టిలైజర్ ఇచ్చాను. కాల్షియం మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి. ఎక్సెల్ పౌడర్ ఇచ్చేసాను లాస్ట్ వీక్. ఈ వీక్ వచ్చేసి ఈ ఫర్టిలైజర్ ఇస్తున్నాను. కంపల్సరీగా వారానికి ఒక్కసారి గులాబీ మొక్కలకి కావాల్సిన ఫర్టిలైజర్స్ మనం అందిస్తూ ఉండాలండి. లేకపోతే మొక్క ఊరికే వాడిపోయి చనిపోతూ ఉంటుంది. లేకపోతే పువ్వులు మాత్రం అస్సలు పూయవు. వీక్లీ వన్స్ కంపల్సరీగా ఫర్టిలైజర్స్ అయితే ఇస్తూ ఉండండి. అదేవిధంగా మార్కెట్లలో దొరికే ఎటువంటి ఫర్టిలైజర్స్ అయితే తీసుకోకండి. ఇంట్లోనే మనం ఈజీగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. వాటర్ అయితే ఇచ్చేస్తున్నానండి. కుండీలలో అయితే ఒక హాఫ్ మగ్ అయితే సరిపోతుందండి. చూడండి, ఇవ్వంగానే మట్టి కూడా చక్కగా పీల్ చేసుకోవాలి. అట్లా అని మనం పోసిన వెంటనే పైన అట్లా అని నిలబడిందంటే మట్టి సరిగ్గా లేదని ఒక్కసారి అట్లాంటి మొక్కల్ని రిపోర్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి జనవరి మంత్ వరకు కూడా చక్కగా రిపోర్టింగ్ అయితే చేసుకోవచ్చు. మొక్కలకి ఎట్లాంటి స్ట్రెస్ అనేది ఉండదు. వాతావరణం చల్లగా ఉంటుంది కదా. అదేవిధంగా మన గార్డెన్లో ఎక్కువ మందారాలు ఉంటాయి కదండి, మందారాలు కూడా ఇచ్చేసుకుంటున్నాను. చూడండి, ఈ పువ్వులు ఇంత చక్కగా పూయడానికి
అండ్ చెట్టు నిండా మొగ్గలు రావడానికి మాత్రం కంపల్సరీగా ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండాలి. ఈ ఫర్టిలైజర్ కూడా చక్కగా పూలు పూయడానికి, పువ్వులు పూయట్లేదు అన్న మొక్కలకు కూడా ఇవ్వండి. ఎందుకంటే ఆలుగడ్డలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఆలుగడ్డ లేదు అనుకుంటే అదే ప్లేస్లో అరటిపండు కూడా ఇవ్వచ్చండి. అరటిపండు కూడా పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈరోజు చూపిస్తున్న ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేసి మీ గులాబీ మొక్కలకి ఇవ్వండి. పువ్వులు మాత్రం చక్కగా పూస్తాయి. ప్రతిరోజు మన గార్డెన్లో పువ్వులు పూస్తూ ఉంటాయి. ఎక్కువగా పూలు పూయాలి అంటే ముఖ్యంగా నాటు గులాబీలు అయితే పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. అవి కూడా కంప్లీట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్సే. అన్ని రకాల పూల మొక్కల గురించి మన ఛానల్లో ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.